శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ వారం అంతా కూడా కుజుడు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు ప్రతి పని తొందరగా రియాక్ట్ అవుతుంటాడు, తొందరగా కోపానికి గురవుతుంటాడు, ఏ పనైనా తొందరగా పూర్తి చేయాలనే భావన కలిగి ఉంటుంది. ఒక విధంగా అతనిలో విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. ఎవరి సహకారం లేకుండా శత్రువులపై విజయాన్ని సాధించడం కానీ, పోటీల్లో విజయం సాధించడం, ఇంటర్వ్యూలో సక్సెస్ సాధించడం 100% అనుకుంటుంది. అలాగే అతను వ్యాయామం చేయడం, రన్నింగ్ చేయడం, దేహాన్ని అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో మంచి ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉంటాడు, చాలా ఉత్సాహంగా ఉంటాడు. అయితే ఇదే ప్రయత్నంలో అతి తొందర వల్ల శరీరానికి చిన్న చిన్న గాయాలు తగలొచ్చు. ముఖ్యంగా వంట చేస్తున్నటువంటి స్త్రీలో ఏదో చేయగాల్చుకోవడమో ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు కూడా లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ప్రమాదకరమైన పనులు చేస్తున్నవారు ఉండడం మంచిది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారంలో చతుర్థ స్థానంలో బుధుడు ఉచ్చస్థానగతుడై రవితో కలిసి ఉండడం వలన ఒక బుధాదిత్య యోగం, ఒక నిపుణ యోగం, అలాగే భద్ర మహాపురుష యోగం అనే యోగాన్ని ఏర్పడడం వల్ల జాతకుడు తన సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకుంటాడు. వృత్తిలో తనకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకొని ఇంకా తన కొత్త నైపుణ్యంతో వృత్తిలో ప్రావీణ్యాన్ని సాధించే అవకాశం ఉంది. అలాగే ఫర్ ది సేమ్ టైం నూతన ఉపాధి అవకాశాల కొరకు, నూతన ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే చిన్న చిన్న వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కొత్తగా వాళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు, ఉన్న వ్యాపారాన్ని ఆధునీకరించే అవకాశం కూడా ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా చక్కని అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. బుధుడు రవి కలిసి ఉండడం వల్ల వాళ్ళు విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఎటువంటి సబ్జెక్ట్ అయినా బాగా అర్థం చేసుకొని దాంట్లో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మంచి యోగం. అలాగే జాతకుడు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నూతన వాహనాన్ని కానీ, నూతన గృహాన్ని కానీ ఈ వారంలో మీకు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మనకి అక్టోబర్ 3వ తారీఖు నుంచి మళ్ళీ మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ రాశివారు ఏదైనా ఇల్లు మారాలనుకున్నా, వాహనం కొనాలన్నా, గృహం కొనుక్కోవాలన్నా నిర్భయంగా బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. అలాగే శుక్రుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది. పంచమ స్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడు మరి ఈ రాశి వారికి వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వివాహ సంబంధాల కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు వారికి నచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ కుదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఏదన్నా లవ్ ట్రాక్లో ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు కూడా వివాహ విషయంలో ఒక అంగీకారానికి ఈ సమయంలో రావడం కూడా ఒక చక్కగా ఈ శుక్రగ్రహ బలం, అలాగే కుజగ్రహ బలం, అలాగే బుధగ్రహం ఇవన్నీ కూడా మీరు ఒక విధంగా ధైర్యంతో మీ పెద్దవాళ్ళని ఒప్పించుకొని అటు ప్రేమ పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైన స్థితి. దానికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా సంపూర్ణ ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సప్తమాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల వివాహ విషయంలో వివాహం తర్వాత మరి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిరపడడానికి కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి కానీ ఇది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మరి దశమ స్థానాధిపతి గురువు కూడా 12లో ఉండడం, ఇవన్నీ జాతకుడు ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు 100% సక్సెస్ అయితే. ఎవరైతే ఉన్నత విద్య కొరకు కానీ, ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కొరకు కానీ, ఇతర రాష్ట్రం కానీ ఇతర దేశం కానీ వెళ్దామని ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చక్కని అవకాశంగా మీకు ఏర్పడుతుంది. ముఖ్యంగా వృత్తికారకుడు శని వక్రించి శుక్రునితో ఏర్పడినటువంటి కోణ దృష్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి కళారంగంలో ఉన్నవారికి కానీ, ముఖ్యంగా ఎక్కువ మంది టీవీ యాంకరింగు, మీడియేటర్లు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవారికి ఇది ఒక మంచి అద్భుత అవకాశాలు వస్తాయి. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ కూడా తగిన గుర్తింపు రావడం జరిగింది. సో ఏదేమైనా మిథున రాశి వారి జీవితం ఈ వారం నుంచి చాలా వరకు కొత్త టర్న్ తీసుకుంటుంది. కొత్త అవకాశాలు, కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదంటే వివాహాలు ఆలస్యం అవడం, కుటుంబంలో అందరూ
నిరుద్యోగులుగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ, లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని, లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ, లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో, అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగా ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయావకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.